ఈ హోలీకి పెట్ పేరెంట్స్ ఖచ్చితంగా ఈ 3 విషయాలైతే పాటించాలి. నెంబర్ 3 వచ్చేసరికి ఒకవేళ మీరు ఎక్కడైనా లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఖచ్చితంగా వాటిని ఇండోర్‌లోనే ఉంచండి. ఇంట్లో నుంచి బయటకైతే తీసుకెళ్ళొద్దు. నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. చాక్లెట్స్ అండ్ స్వీట్స్ మనం తింటున్నాం కదా, అది చూస్తుంది కదా అని కొంతమంది అయితే తినిపిస్తారు. అది చాలా డేంజర్. అది హోలీ రోజునే కాదు, ఏ రోజు కూడా మీరు స్వీట్స్ పెట్టకూడదు. చాక్లెట్స్ అయితే మరీ డేంజరస్. కొన్నిసార్లు అయితే అది పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 1 అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం రంగులు పూసుకుంటున్నాం కదా, అది క్యూట్ ఉంటుందని చెప్పి కొంతమంది రంగులు చల్లుతూ ఉంటారు. అస్సలు డాగ్ వంటికి రంగే పడదు. అది ఎంత పెట్ సేఫ్ అని చెప్పినా అస్సలు వాడొద్దు. ఎందుకంటే తర్వాత కూడా ఎంతో కొంత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా రంగు పడితే మాత్రం కొంచెం గోరువెచ్చని వాటర్తో ఒక మైల్డ్ షాంపూ ఏదైనా తీసేసుకొని వెంటనే స్నానం అయితే చేయించండి. దానివల్ల ఏంటంటే ఇచ్చింగ్ వచ్చి దాని తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఫొటోస్లో ఉన్నట్టు క్యూట్గా ఏదైనా దాన్ని కొంచెం డెకరేట్ చేసేసి హ్యాపీగా ఇలా అయితే జరుపుకోవచ్చు. ఒకవేళ మీ పెట్ని మీరు కొన్ని క్యూట్ ఫొటోస్ పెట్టుంటే మాత్రం మోక్షిత పెట్ క్లినిక్ని ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. మేము కూడా షేర్ చేస్తాం.